హే గైస్, ఈ రోజు మన సెకండ్ లాగ్ శ్రీముఖలింగం టెంపుల్. నరసన్నపేట నుంచి ఈ టెంపుల్ కి వెళ్లే దారిలో ప్రకృతి అందాలు ఆస్వాదించుకుంటూ ఆ ఫీల్ అయితే చాలా బాగుంది. ఈ టెంపుల్ అడ్రస్ వచ్చేసరికి శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామం. ఈ టెంపుల్ 9వ శతాబ్దం కాలం నాటి. అంటే ఈ ఊరికి టెంపుల్ కి ఎంత చరిత్ర ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా గ్రేట్ అని చెప్పవచ్చు. మనం పెన్ను పట్టుకోవడం రాయడమే కష్టం, అలాంటిది ఈ టెంపుల్ పైన చుట్టూ రాతి మీద చెక్కడం చాలా గ్రేట్ అని చెప్పవచ్చు. ఈ టెంపుల్ మొత్తం రాతితో కట్టబడింది. ఈ శ్రీముఖలింగం టెంపుల్ దక్షిణ కాశీగా పేరు గావించింది. ఈ ఊరి చుట్టుపక్కల 1 కోటి లింగాలు ఉంటాయి. ఈ టెంపుల్ వచ్చేసరికి వంశధార నది ఒడ్డున ఆనుకుని ఉంది. 6వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు తూర్పు గంగా సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది ఈ టెంపుల్. ఇక్కడ శివుడు 3 ఆకారాల్లో ఉంటాడు: మధుకేశ్వర, సోమేశ్వర, భీమేశ్వర. ఇక్కడ 8 వైపులా 8 లింగాలనే ఉంటాయి. ఈ శ్రీముఖలింగం టెంపుల్ కి వెళ్లాలంటే నరసన్నపేట నుంచి 27 కిలోమీటర్లు, శ్రీకాకుళం నుంచి 48 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అప్పట్లో దీనికి చాలా కళింగ రాజులు పరిపాలించేవారు. ఈ టెంపుల్ అనేది వంశధార నది ఒడ్డున ఉంది. కాశీలో లింగం, గంగలో స్థానం, శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో ముఖం దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ చక్ర స్థానాల శివరాత్రి రోజు నుంచి 3వ రోజు గాని 4వ రోజు గాని వంశధార నదిలో స్నానం శివుడు ఆచరిస్తాడు. ఆ సమయంలో లక్షలాది భక్తులు తరలివస్తారు. దీన్ని బట్టి ఈ టెంపుల్ కి ఎంత చరిత్ర ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పురాతనమైన టెంపుల్ ఉంటే తప్పకుండా విజిట్ చేస్తాను. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అయితే లైక్, షేర్, ఫాలో తప్పకుండా చేసేయండి.